शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं पद्माकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नम्। पद्मासीनं समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृत्युं वसानं विश्वाज्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं महेशान्नापरो देवो महिम्नो नापरा स्तुतिः अघोरान्नापरो मन्त्रो नास्ति तत्त्वं गुरोः परम्। कदा वाराणस्याम् अमरतटिनीरोधसि वसन् वसानः कौपीनं शिरसि निदधानोऽञ्जलिपुटम् अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन प्रसीदेत्याक्रोशं निमिषो नेष्यामि दिवसान्। మహిమ్న స్తోత్రం చెప్పుకుంటున్నాం. ఈరోజు 7వ శ్లోకం. త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ ऋजुकटिल नाना पथजुषां नृणामेको गम्यः त्वमसि पयसाम् अर्णवैव। त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च रुचीनां वैचित्र्यात् ऋजुकुटिल नाना पथजुषां नृणामेको गम्यः त्वमसि पयसाम् अर्णवैव। భారతీయ సంప్రదాయంలో ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములలో మోక్షం అనేది ప్రధాన పురుషార్థం. అసలు మానవ జన్మే మోక్ష సాధనకు ఇవ్వబడినటువంటిది. ఈ మోక్షాన్ని సాధించడానికి అనేక రకములైనటువంటి మార్గములు చెప్పబడ్డాయి. మహర్షులు వారి వారి యొక్క తపస్సాధన చేత రకరకములైనటువంటి మార్గాలు అన్వేషించారు. మార్గములు వేరైనప్పటికీ చేరవలసినటువంటి గమ్యము ఒకటే. అందరూ కూడా ఆ తద్విష్ణో పరమం పదం యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పారు. ఆ పరమపదాన్ని చేరుకోవడం అంటే ఆ మోక్ష పదాన్ని చేరుకోవటమే అన్నిటి యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి వేరు ఉపాయాలు కనుగొనబడ్డాయి, మహర్షులు తెలుసుకున్నారు. అన్ని ఉన్నప్పటికీ కూడా అందరి యొక్క గమ్యస్థానం ఒకటే. ఆ విషయాన్ని చెప్తున్నాడు. త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవం ఇతి. త్రయీ అంటే వేదములు. మనకి వేదములు చెప్పినటువంటి మార్గం. వేదములలో కర్మకాండ,
ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని అంటుంటారు. అంటే కర్మాచరణము, ఆ కర్మాచరణము చేస్తూ దానికి నిష్కామ కర్మయోగముగా కనుక మార్చుకొనగలిగినట్టయితే తద్వారా మోక్ష సిద్ధి కలుగుతుంది. ఉపాసన, ఆ పరమాత్మని నిర్గుణ స్వరూపముగా ఉపాసన చేయడం లేదా సగుణముగా ఉపాసన చేయటం, తద్వారా మోక్షాన్ని పొందడం. లేదా జ్ఞానం, ఉపనిషత్తుల చేత జ్ఞానం చెప్పబడుతుంది కాబట్టి జ్ఞానమే వై కైవల్యం అని జ్ఞానం ద్వారానే కైవల్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పబడింది. ఏవైనప్పటికీ కూడా మనం పొందవలసినటువంటి గమ్యం ఒకటే. కాబట్టి ఈ వేదములు ప్రతిపాదించినటువంటి మార్గము సాంఖ్యం, మనకి షడ్దర్శనములు అని ఉన్నాయి. ఆ షడ్దర్శనముల్లో ఈ సాంఖ్య శాస్త్రం ఒకటి, సాంఖ్య దర్శనము అని అంటారు. తర్వాత యోగ దర్శనము అని ఒకటి. కపిలుడు ఈ సాంఖ్య దర్శనాన్ని రచించారు. పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని రచించారు. జైమిని మహర్షి పూర్వమీమాంస అని అంటారు. అది కూడా ఒక దర్శనమే, పూర్వమీమాంస దర్శనం. ఇంకొకటి ఉత్తరమీమాంస అనేది, అదే వేదాంత దర్శనం. ఉపనిషత్తులన్నీ చెప్పేటువంటిది ఆ వేదాంతమే. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రచించారు, అది వేదాంత దర్శనం. అలాగే న్యాయ వైశేషికములు అని ఉన్నాయి. న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం. ఇలాగా గౌతముడు న్యాయ దర్శనాన్ని, కణాదుడు వైశేషిక దర్శనాన్ని రచించారు. ఈ షడ్దర్శనములు, వీటి ద్వారా మనం చేరుకోవలసినటువంటి మోక్షపదం. కాబట్టి మార్గములు ఎన్నున్నప్పటికీ చేరవలసినటువంటిది మాత్రం లక్ష్యం ఒకటే. ఆ సంగతి ఇక్కడ చెబుతున్నారు. సాంఖ్యం అంటే సాంఖ్య దర్శనము, యోగ యోగ దర్శనము, పశుపతి మతం, పశుపతి అంటే ఈశ్వరుడు, పశుపతి మతం అని, పాశుపతము అని ప్రాచీన కాలంలో ఈ పాశుపతం అనేటువంటి ఒక ఆరాధనా విధానం ఉండేది. ఆ పాశుపతం అనేటువంటిది కానీ, లేదా దాన్ని శైవం అని కూడా అనొచ్చు. అంటే శివుణ్ణే ఆరాధించడం. వైష్ణవం, విష్ణువునే ఆరాధించేటువంటి విధానము వైష్ణవం. ఈ విధంగా అనేకములైన మార్గములు ఉన్నాయి. ఇది అని ఈ విధంగా ప్రభిన్నే ప్రస్థానే, ప్రస్థానము అంటే మార్గం. ఈ మార్గము ప్రభిన్నం, వేరువేరుగా ఉన్నది. అందరూ ఒకే దారిలో వెళ్ళలేదు, అనేకములైన దారులు ఉన్నాయి. అంచేత ప్రస్థానము ప్రభిన్నము కాగా, అంటే మార్గము వేరువేరు కాగా. అయితే ఎప్పుడైతే వేరు వేరు మార్గాలను అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాల్లో కొన్ని వేరు వేరు అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళు అనుసరించే మార్గం గొప్పది, మంచిది, తొందరగా చేరుకోవచ్చు, ఇలా రకరకాలుగా అనుకుంటారు. పరమిదం అదః పథ్యం, ఇదం పరం అంటే ఈ మార్గమే చాలా శ్రేష్టమైంది, గొప్పది అని ఒకడు అనుకుంటాడు. అదః పథ్యం, ఇదే చాలా హితమైనది. పథ్యం అంటే హితమైనది. హితమైనది అంటే మనకు శ్రేయస్సును కలగజేసేటువంటి. హితము ఇష్టము వేరువేరుగా ఉంటాయి.
ఇష్టం అంటే మనస్సుకి ఇష్టపడేది, ఆనందాన్ని కలిగించేటువంటి దాన్ని ఇష్టము అని అంటారు. అంటే మన కోరిక ప్రకారంగా ఉంటుంది అది. మన కోరికను అనుసరించి మనకు ఒక పదార్థం ఇష్టం అవుతుంది, మరొకటి ఇష్టం కాదు. ఆ పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి కాదు, మన కోరికను బట్టి జరుగుతున్నది. హితం వేరు. హితం అనేది పదార్థము యొక్క స్వభావాన్ని బట్టి, దాని యొక్క గుణాన్ని బట్టి చెప్పేది. ఒక పదార్థము మనకి మంచిని కలగజేస్తుంది, కానీ అది మనకి రుచిగా ఉండకపోవచ్చు, మన మనస్సుకు అది ఇష్టం కాకపోవచ్చు. అంటే ఇది ఇష్టమైంది వేరుగా ఉంటుంది, హితమైంది వేరుగా ఉంటుంది. ఈ రెండు, అంటే హితమైనదే ఇష్టం అవడం అనేది చాలా కష్టం. హితం మనోహారిచ దుర్లభం వచ అంటాడు భారవి కిరాతార్జునేయంలో. మాట మనకి ఇష్టంగా ఇంపుగా ఉండేటువంటి మాట, హితముగా ఉండేటువంటి శ్రేయస్సుని కలగజేసేటువంటి మాట, రెండు ఒకటిగా ఉండడం కష్టమయ్యా. హితమైనది ఇష్టం కాదు, ఇష్టమైనది హితం కాదు. ఆ హితమైనదే ఇష్టముగా ఉండడం అనేది కష్టమైన మాట, దుర్లభం అంటాడు. ఒక మాట విషయంలోనే కాదు, పదార్థం విషయంలో కూడా, ఆచరించేటువంటి పద్ధతి విషయంలో కూడా. కాబట్టి మానవులు ఏం చేస్తారంటే తమ మార్గమే తమకు ఇష్టము అయినటువంటి దాన్ని ఇది గొప్పది అని భావిస్తూ ఉంటారు. లేదా కొంతమంది అబ్బాయి అది కాదు, ఇది చాలా శ్రేయస్సుని కలుగజేస్తుంది మాది అని కొంతమంది అంటారు. ఈ విధంగా పరం ఇదం, ఇదం పరం, ఇది గొప్పది, అదహ పథ్యం, ఇది హితమైనది, ఇతిచ అనే విధంగా రుచీనాం వైచిత్ర్యాత్. ఎందువల్ల ఇట్లా నానా మార్గాలు ఎందుకు వచ్చాయి, ప్రభిన్న ప్రస్థానములు ఎందుకు వచ్చాయి అంటే రుచీనాం వైచిత్ర్యాత్ అన్నారు. మానవుడికి ఉండేటువంటి రుచి, రుచి అంటే ఒక దాని పట్ల ఇష్టం, ప్రీతి కలిగి ఉండడం, దానికి రుచి అని పేరు. రుచి అందరిది ఒకలా ఉండదు. లోకో భిన్న రుచి అన్నారు. మానవుడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇష్టపడతాడు, అందరికీ ఒకటే ఇష్టం అవ్వడం అనేది సాధ్యం కాదు. అంచేది ఎప్పుడైతే రుచులు చిత్ర విచిత్రములుగా వేరువేరుగా ఉంటూ ఉన్నాయో, ఆ కారణంగానే వారు అనుసరించేటువంటి మార్గములు కూడా వేరువేరుగా ఉంటాయి. రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానాపథజుషాం. వాళ్ళు అనుసరించేటువంటి మార్గం నానాపథజుషాం అంటే అనేక రకాలైన మార్గాల్ని అనుసరించి వెళ్ళేటువంటి వారు. అటువంటి వారందరికీ కూడా వాళ్ళు అనుసరించే మార్గాలు ఎటువంటివి అంటే రుజు కుటిల, సాక్షాత్తుగా ఆ పరతత్వాన్ని చేరుకునేటువంటి మార్గము రుజు మార్గం. కుటిల అంటే సాక్షాత్తుగా అది తీసుకువెళ్ళదు, పరంపరయా తీసుకువెళ్తుంది. కుటిలమ వంకర మార్గం, వంకర మార్గం అంటే సాక్షాత్తుగా వెళ్ళేటువంటి మార్గము రుజు మార్గం. కుటిల మార్గం అంటే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అలా సందుల్లోంచి వెళ్ళి తిరిగి వెళ్ళటం అన్నమాట. మనకు ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే నేరుగా వెళ్ళేటువంటి మార్గం ఒకటి ఉండొచ్చు. అలా కాకుండా ఈ మార్గం చాలా రష్గా ఉందండి అని అనుకుంటాడు, అనుకుని పక్క వీధిలోంచి అలా 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 లోపల నుంచి వెళ్ళవలసిన దగ్గరికి వెళతాడు. అదేమిటి, రుజు మార్గం కాదు, కుటిల మార్గం. ఏ మార్గమైనా వాళ్ళ యొక్క లక్ష్యము గమ్యము ఒకటే. అంచేత వాళ్ళ రుచి వైచిత్రి వల్ల, అంటే భిన్న భిన్న రుచులు కలిగి ఉండడం వల్ల, ఆ రుచులలో వచ్చినటువంటి భేదం వల్ల వాళ్ళు రుజు మార్గాన్ని కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది కుటిల మార్గాన్ని అనుసరిస్తారు.
ఇప్పుడు సాక్షాత్తుగా జ్ఞాన మార్గం అనుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది? సాక్షాత్తుగా జ్ఞానాదేవై కైవల్యం అన్నారు కాబట్టి జ్ఞానము నుండి కైవల్యాన్ని పొందవచ్చు. కాబట్టి జ్ఞాన మార్గం అనుసరించే వాళ్ళు సాక్షాత్ రుజు మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు. అలా కాకుండా కొంతమంది కర్మ మార్గంలో ప్రయాణిస్తూ క్రమక్రమంగా మనస్సు శుద్ధి కలిగిన తరువాత ఆ మనస్సు జ్ఞానానికి యోగ్యంగా తయారు చేసుకుని ఆ పైన జ్ఞాన మార్గాన్ని అనుసరించి మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అది రుజు మార్గము కాదు. ఇలా రకరకాల భక్తి ఉంది, ఆ భక్తి మార్గము, భక్తి తర్వాత మళ్ళీ జ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది, భక్తి మార్గం. అలాగే ఇతరమైనటువంటి మార్గాలు, యోగ మార్గం, సాంఖ్యం, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క జ్ఞాన మార్గం అయితే సాక్షాత్తుగా మోక్షపదానికి చేర్చేటువంటిది. మిగతావన్నీ కూడా పరంపరయా ఆ జ్ఞానం కలగడానికి, మోక్షం కలగడానికి ఉపకరించేటువంటివి. కాబట్టి ఈ ప్రజలు, లోకులు, మానవులు వాళ్ళ వాళ్ళ యొక్క రుచి యొక్క వైచిత్ర్యం బట్టి, అంటే రుచుల్లో ఉండే తేడాన్ని బట్టి, ఒకరికి తీపి ఇష్టం, ఒకరికి కారం ఇష్టం, ఒకరికి పులుపు ఇష్టం, ఒకరికి చేదు ఇష్టం, ఇలా ఉంటుంది రుచి. అదేవిధంగా వాళ్ళు అనుసరించేటువంటి మార్గాల్లో కూడా వైచిత్రం ఉంటుంది, భేదం ఉంటుంది. అందువల్ల రుజు కుటిల నానాపథజుషాం, రుజువైన మార్గాన్ని అనుసరించేవాళ్ళు, ఇంకో కుటిలమైనటువంటి మార్గాన్ని, ఇలా అనేక రకములైన మార్గాల్ని అనుసరించేటువంటి నృణాం, మానవులకు ఏకః గమ్యః త్వం అసి, గమ్యః చేరదగినటువంటి వాడవు నువ్వు ఒక్కడవే, త్వం ఏకః అసి నువ్వు ఒక్కడవే. వాడు ఎన్ని మార్గాలు, ఎటువంటి మార్గాలు అనుసరించినా అందరికీ కూడా చేరదగినటువంటి వాడివి నువ్వే. నృణాం ఏకః గమ్యః త్వం అసి, ఒకే ఒక గమ్యస్థానం చేరదగినటువంటి వాడు ఎవరు అంటే నువ్వే. ఎలాగా అంటే పయసాం అర్ణవః ఇవా, నీళ్లకు సముద్రములాగా అన్నాడు. నీళ్లు రకరకాలు, సెలయేటి నీళ్లుంటాయి, నదీ ప్రవాహంలో ఉన్న నీళ్లుంటాయి, కాలువల్లో ఉన్న నీళ్లుంటాయి, వర్షం వల్ల వచ్చినటువంటి నీళ్లుంటాయి, నది నదము అంటూ ఉంటారు. అంచేత నదుల నీరైనా, నదముల యొక్క నీరైనా, సెలయేళ్ల యొక్క నీరైనా, కాలువల నీళ్ళైనా, లేదా వర్షం వల్ల వచ్చిన నీళ్ళైనా, అన్ని నీళ్లు కూడా చివరికి ఎక్కడికి చేరుతాయి అంటే సముద్రానికి చేరుతాయి. అందుచేత ఏమవుతుంది? పయసాం అర్ణవహివ, వివిధములైన నీళ్లకు చేరదగిన ప్రదేశము సముద్రం అయినట్లుగా వివిధ మార్గములలో ప్రయాణించేటువంటి ఈ మానవులకి చేరదగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే అవుతున్నావు. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని చెబుతారు. నువ్వు ఏ దేవతకి నమస్కారం చేసినా అది కేశవునికే, విష్ణువుకే చేరుతుంది అంటారు. అలాగేమిటనమాట, ఆ పరమాత్మని చేరుకోవడానికి మార్గములు భిన్నములు అయినప్పటికీ చేరదగినటువంటి పరమాత్మ అందరికీ ఒక్కడే. త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి, ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ, రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం, నృణాం ఏకో గమ్యః త్వమసి పయసాం అర్ణవ ఇవ. స్వస్తి.